.com, org, OI ఇలా వేరు వేరు డొమైన్స్ నేమ్స్ మార్చుకుంటూ ఐబొమ్మ ఎవ్వరికి దొరకకుండా చేసేవాడు రవి. అంటే ibomma.com ను బ్యాన్ చేస్తే ibomma.in వచ్చేది, .in ను బ్యాన్ చేస్తే OI వచ్చేసేది. అలా వేరు వేరు డొమైన్స్ వచ్చేవి. తర్వాత 2022లో ఐబొమ్మ ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళింది. ఏకంగా ఫ్రాన్స్, జర్మనీ, కరేబియన్ దీవులు ఇంకా ఫారిన్ దేశాల నుండి మూవీస్ ని అప్లోడ్ చేయడం మొదలుపెట్టి వెబ్ సిరీస్, హిందీ, తెలుగు మూవీస్ ఇలా అన్ని మూవీస్ ని కవర్ చేసేశారు. అయితే 2023లో మూవీ బడ్జెట్ పెరిగి టికెట్ ధరలు పెరగడంతో ఫ్రీ రిలీజ్ ఫ్యాన్ షోస్ అన్ని చెప్పి వందల్లో ఉన్న టికెట్ రేట్స్ ని వేలల్లో చేయగా అప్పుడు ఐబొమ్మ 4K పైరసీ సినిమాలతో నెట్ లో పెట్టడం మొదలుపెట్టింది. అలా ఐబొమ్మ మెల్లిమెల్లిగా క్రైమ్ బిజినెస్ నుండి బ్రాండ్ గా మారింది. చెప్పాలంటే ఐబొమ్మకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉండేది. ముఖ్యంగా స్టూడెంట్స్ ఐబొమ్మకి బాగా అలవాటు పడ్డారు. కొత్త మూవీ వస్తే చాలు ఐబొమ్మలో వచ్చే వరకు వెయిట్ చేసి వెంటనే డౌన్లోడ్ చేసుకుని